సేవలాల్ జై సేవలాల్ కూర్చుందామా ఇక్కడే కూర్చుందామా కూర్చోండి కూర్చోండి జెంట్స్ ని కూడా రమ్మను అన్న వాళ్ళని రమ్మను రవి కూర్చోబెట్టు మాట్లాడు అడుగు ఎవరు వేయలేదా తాళం ఇంటికి తాళం వేయలేదు దేవుడికా మీ ఆయన పూజ చేస్తాడా ఓకే 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 అవునా ఓకే ఓకే ఇది మునిగిపోయింది కదా ఆఫీసర్లు వచ్చి ఏమన్నా రాసుకున్నారా లేదా అని అడుగుతున్నా ఒక్కొక్కరు చెప్పండి బియ్యం ఇచ్చిపోయినరా అంతేనా ఎక్కువలే 25 కిలోలు 10 కిలోలు ఇచ్చిరా మీ పేరేంటి లాడుబాయ్ అదే ఘోరమే ఉంది చెప్పండి అదే మేడం ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చిందంటే సస్తమబద్ధం అనేది కంపల్సరీ మేడం. అది వర్షాకాలం వచ్చిందంటే వాగు వలన బ్రిడ్జి లేని వల్ల కంపల్సరీ 2 సవాలు అయితే ఉంది. అంటే ఇటు పోవాలన్నా కష్టమే, ఇటు పోవాలన్నా కష్టమే, ఎక్కడ దాటడానికి ఛాన్స్ లేదు. ఈసారి మాత్రం ఇప్పుడు కోలుకోలేని పరిస్థితి మేడం. దగ్గర 3-4 సంవత్సరాలు కోలుకోవడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది కంపల్సరీ. ఇప్పుడు ఓన్లీ మన దూప్ సింగ్ తండకేనా లేకపోతే అవతల తండ కూడా అట్లా? కామారెడ్డి ఏరియాకు 3 తండలు ఉన్నాయి మేడం. ఆ తండలు కూడా మరి ఘోరం. అక్కడ నుంచి వస్తే ఈ వాటర్ అదే అటు నుంచే వచ్చింది. అధికారులు మస్తు వచ్చారు, ఎంక్వైరీ చేసి ఒక్క పైసా చెందింది లేదు మేడం. మొన్న రీసెంట్ ఇప్పుడు వారం రోజులు నాకు నా ట్రాక్టర్ నా చేనులకి వెళ్ళి ట్రాక్టర్ పట్ట భూమిలోకి ట్రాక్టర్ అంటే వరద కొట్టుకొచ్చిన ఇసుకని తీస్తే కూడా కేసు వేసిరా? తినేదానికి కూడా లేవు. మేము ఇప్పుడు అలా ఒకటొకటి వెళ్ళింది, అది కూడా మేము ఒక ట్రాక్టర్ కూడా కాలేదు మేడం. 6 ఎకరాలలో ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళలేదు. 5 ఎకరాలలో ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళలేదు మేడం. అందరికి కష్టం చేసిన ప్రోగ్రామ్ పెట్టక ముందు అనుకున్నాము మేడంతో కలవాలి అని అనుకున్నాము. అందులోనే సంతోషం మీరే ప్రోగ్రామ్ పెట్టారు. మేము అపాయింట్మెంట్ తీసుకొని మేడం దగ్గర పోవాలని మేము పబ్లిక్ మాట్లాడుకుని వద్దాం అనుకున్నాము. మీ ప్రోగ్రామ్ తెలిసింది. ఇల్లు ఎక్కడుందమ్మా మీది? మొత్తం పొలం పైకి వెళ్ళిపోయినాము. వెంకటల్లి మేడం నీళ్ళు వచ్చింది బియ్యం మేము అన్ని గుడి కూడా నానింది మొత్తం. చూడచ్చు పాస్బుక్ రాలేదు, ఏం రాలేదు, ఘోరంగా అయింది. పొద్దుటి పూట వచ్చింది కాబట్టి బతుకుతాను. వర్షము ఆ వలన
ఈ ఊసిక చిన్న ఊసిక పోసింది. అవును, పోసిందని కూడా పోలీసులు ఇప్పుడు డిపార్ట్మెంట్ మనకు ఏ నష్టపరిహారం అయింది, ఏం చేయాలి, వీళ్ళకు బతుకు తిరిగేట్లా కావాలి లేదు. వాళ్ళ అటే ఉంటారు, మేము ఇటు ఉన్నాం. అంటే ఇప్పుడు చేసినా కానీ అవి మేడం కూడా రాసినాం. ఈ నష్టపరిహారం ఏమైనా చేయండి, మాకు ఏమైనా రాసినా కానీ మాకు ఏం అంటే పొలంది నష్టం రాసుకున్నారా, ఇళ్ళ నష్టం రాసుకున్నారా? రాసుడు అన్ని రాసింది. అయితే ఇప్పుడు ఉష్క ఉంది కదా, ఉష్క ఉంది దాన్ని కూడా దింపిస్తే కూడా పోలీసు వాళ్ళు వచ్చి అదే అది ఘోరం ఉంది. అది నేను మాట్లాడతా. ఇప్పుడు ఎన్ని రోజులైంది సీజ్ చేసి? సండే రోజు. నేను మాట్లాడతా. మీ కొడుకు కట్టే ఉన్నాడు ట్రాక్టర్ కోసమా? ఓకే. ఇందులో ఒకటి భూమి ఏంది మా జమానా అవసరం ఉన్నప్పుడు కొంచెం భూమి ఫారెస్ట్ వైఎస్ఆర్ ఉన్నప్పుడేమో కొన్ని పట్టాల్సింది. ఇక్కడ మళ్ళా వీటికల్లా చేస్తాను చెప్పిండు, అది దేవుడు కనుక్కోదు. అప్పుడు నుంచి పట్టా రాలేదు. మొన్న చేసినప్పుడు మనకు రాలేదా? మన కేసీఆర్ సారు ముఖ్యమంత్రి కదా, అప్పుడు మేము ఇక్కడ ఈ జిల్లాలు మొత్తం చేసిండు కదా. ఇప్పుడు కామారెడ్డి జిల్లా అయిపోయింది. అవును, అప్పుడు జిల్లా నిజామాబాద్ ఉండే. అవును, ఇప్పుడు జిల్లా అంటే మన కామారెడ్డి, ఇప్పుడు మెదక్. మన ఆడ సంగారెడ్డి మొత్తం ఆపరేషన్